వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. పార్టీకి కానీ ప్రభుత్వానికి సంబంధించిన కొంత కీలక సమాచారం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తుందనే విషయానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి గతంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా ప్రస్తావించారు. పార్టీ పరంగా కానీ అదేవిధంగా ప్రభుత్వ పరంగా పాలనాపరమైన అంశాలకు సంబంధించిన కీలక సమాచారము ముందుగానే విపక్షానికి ఎలా చేరుతుందనే అంశంపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినంత వరకు ఇప్పటికే కొంత ఎక్సర్సైజ్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కొంత కీలకమైన సమాచారం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తుతం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది కోర్టులుగా పనిచేస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా ఒక లిస్టు ప్రిపేర్ అయినట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు మొదటగా పార్టీ పరంగా కూడా కొంతమంది నేతలు జిల్లా స్థాయిలకు సంబంధించినంతవరకు ఇప్పటికీ కొంత పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో రిలేషన్స్ కొనసాగిస్తున్నారు. కొంత సమాచారాన్ని పార్టీ పరమైన అంశాలను కూడా వివాదాలను కూడా విపక్షానికి ఉపయోగపడే విధంగా వ్యవహరిస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా కొంత నివేదికలు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు కానీ మిగతా జిల్లాలకు సంబంధించి రంగారెడ్డి, హైదరాబాద్లో కూడా కొంత ఈ రకమైన పరిస్థితి ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మొదటి నుంచి కొంత బీఆర్ఎస్ పార్టీతో ఫ్రెండ్షిప్ ఉన్న నాయకులతో కొంత రిలేషన్ని కొనసాగించడంలో తప్పలేదు. కానీ పార్టీకి సంబంధించిన కొంత సమాచారాన్ని కానీ ఇతర అంశాలకు సంబంధించినంత వరకు కానీ కొంత సమాచారాన్ని మాత్రం ఖచ్చితంగా విపక్షానికి అందజేస్తున్నారు. ఈ రకమైన ఫిర్యాదులు కూడా స్వయంగా రేవంత్ రెడ్డికి వచ్చాయి. రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కొంత సమాచారాన్ని సేకరించారు. ఏం జరుగుతుంది, ఎక్కడ లోపం ఉందనే అంశానికి సంబంధించి చాలా రోజుల నుంచి కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రెండు కేటగిరీలో ఈ అంశాలను చూడాల్సి ఉంటుంది. ఒకటి పార్టీ పరమైన లిస్ట్ ఒకటి ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్న నేతల లిస్ట్ ఒకటైతే, ప్రభుత్వ పరంగా సంబంధించినంత వరకు అధికారులు కొంతమంది విపక్షానికి ఇప్పటికీ టచ్లో ఉన్నారు, వాళ్ళకు కీలక సమాచారాన్ని అందజేస్తున్నారన్న వాదన కూడా ఉంది. రెండు అంశాలు దీంట్లో ఉన్నట్టుగా కనబడుతుంది. మొదటి విభాగం మాత్రం పూర్తిగా పార్టీ పరమైన అంశాలకు సంబంధించినంత వరకు విపక్షానికి ఏదో ఒక కీలకమైన సమాచారాన్ని అందజేయడం, అది వివాదంగా మారడం, స్వయంగా నేతలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పార్టీని ఇబ్బంది పట్టే రీతిలో ప్రకటనలు చేయడం, పార్టీ పైన కామెంట్స్ చేయడము, ప్రభుత్వ పనితీరుపై కామెంట్ చేయడం, ఈ అంశాలకు సంబంధించినంత వరకు చాలా కాలం నుంచి వివాదం ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కొంత టైం ఇచ్చారు. పార్టీ పరమైన అంశాలకు సంబంధించి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశాలను కొంత ఆమె దృష్టిలో కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అధిష్టానానికి కూడా ఈ లిస్ట్ ఇవ్వబోతున్నారు. అధిష్టానాన్ని దృష్టిలో కూడా ఈ అంశాన్ని పెట్టబోతున్నారు. కేసీ వేణుగోపాల్ని కలిసినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి ఈ అంశాలను కొంత ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పార్టీ పరంగా కొంతమంది నాయకుల పనితీరును మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేయండి. కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు. దీంట్లో పదవులు రాని వాళ్ళు కూడా ఈ రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటు ప్రభుత్వపరమైన ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు, పార్టీ పరమైన ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు. కనుక వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా అనే అంశాన్ని ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అత్యంత కీలకమైంది ప్రభుత్వపరమైన అంశాలకు సంబంధించి ఇది చాలా రోజుల నుంచి సచివాలయంలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన జీవోలు కానీ ఇతర అంశాలకు సంబంధించి ప్రభుత్వానికన్నా ముందుగానే విపక్షాన్ని చేతిలోకి వెళ్తున్నాయి. జీవో కాపీలు కూడా స్వయంగా ఈ కామెంట్ని గతంలో మంత్రులు కూడా చేశారు. పరిశ్రమల శాఖలకు సంబంధించిన ఒక కీలకమైన జీవో పూర్తిగా బయటికి రాకముందే ఆ డమ్మీ కాపీ ఒక ప్రతిపక్ష నేత చేతికి వెళ్తుంది. హరీష్ రావు చేతిలో అది కనబడుతుంది, కేటీఆర్ చేతిలో కూడా అది కనబడే పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో కొంతమంది అధికారులు కానీ కొంతమంది ఇంకొద్ది కింది స్థాయి సిబ్బంది కానీ బీఆర్ఎస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఏదో రకంగా సమాచారాన్ని విపక్షానికి అందజేసి దాన్ని వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా రోజుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో కొత్త సీఎస్ వచ్చిన తర్వాత, ప్రధాన కార్యదర్శి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో మాట్లాడుతున్న సందర్భంగా కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడారు. చాలామంది కలెక్టర్ల పనితీరు పైన కూడా రేవంత్ రెడ్డి కొంత కోపంగా ఉన్నారు. నేను చెప్పింది వాళ్ళు చేయట్లేదు, ఫీల్డ్లోకి వెళ్ళమని చెప్పాను, వెళ్ళట్లేదు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినంత వరకు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ తెలుసుకోమని చెప్పాను, అదేవిధంగా వివాదాస్పదమైన అంశాలు వచ్చినప్పటికీ దానికి వెంటనే బ్రేక్ వేయకుండా చాలా కాలం దాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి 2-3 శాఖలకు సంబంధించి ఈ వివాదం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినంత వరకు అక్కడ ఏమి జరిగినా కానీ పూర్తి సమాచారం
గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు వద్దకు చేరుతుంది. ఇది అందరూ ఒప్పుకుంటున్నారు. ఆఫ్ ద రికార్డ్గా చాలామంది మంత్రులు కూడా దీన్ని అంగీకరించారు. కొంత జరుగుతున్న మాట వాస్తవమేనని. కొంతమంది రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న ఉద్యోగులు కానీ, గెస్టెడ్ హోదాలో ఉన్న కొంతమంది ఉద్యోగులు ఇరిగేషన్ రంగానికి సంబంధించిన ఏ అంశమైనా ముందుగా బీఆర్ఎస్కి చేరే విధంగా కొంత పనిచేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన లిస్టును కూడా రేవంత్ రెడ్డి సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహారాలు కూడా ఆ రకంగానే ఉన్నాయి. అది స్వయంగా కేటీఆర్కి దానికి సంబంధించిన కొంత కీలక సమాచారాలు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు ఈ రకమైన సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా వివాదాస్పదమైన అంశాలకు సంబంధించి వెంటనే తెరపడాల్సిన పరిస్థితులు కూడా అధికారులు సకాలంలో స్పందించట్లేదు అనేది చాలా కాలంగా వస్తున్న వాదంగా కనిపిస్తుంది. ముఖ్యంగా లేటెస్ట్గా తీసుకుంటే 22A భూములకు సంబంధించినంత వరకు, అంటే నిషేధిత భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు అది ప్రైవేట్ భూములను కూడా దీంట్లో ఈ లిస్టులో పెడుతున్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ ఆగిపోతుందనే ఒక వాదన బలంగా రావడం, అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాము. దీనికి కూడా అధికారులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఫిర్యాదులు కూడా వచ్చినాయి. దీనికి సంబంధించి కొంతమంది అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశారు. వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఇట్లా చాలా రకాలకు సంబంధించిన ఇటు పార్టీ పరంగా, ఇటు ప్రభుత్వ పరంగా లీకులు ఎక్కడి నుంచి అయితే జరుగుతున్నాయో, లీక్ వీరులు ఎవరైనా లిస్టులు కూడా ప్రిపేర్ చేశారు, వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది. ఇటు పార్టీ పరంగా అయితే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. అధిష్టానం వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభుత్వపరమైన అంశాలకు సంబంధించినంత వరకు మాత్రం స్వయంగా రేవంత్ రెడ్డి లిస్ట్ ప్రిపేర్ చేశారు. వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. దీంట్లో కొంతమంది సీనియర్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది సీనియర్ అధికారులు, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్కి మొదటి నుంచి కొంత అనుకూలంగా ఉన్న అధికారుల సంఖ్య కూడా కొంత ఉన్న నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినంత వరకు సమాచారాన్ని సేకరించడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని పూర్తిగా ట్రస్ట్ చేసే అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైన కూడా కొంత కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇటు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సాగాల్సిన కొన్ని అంశాలపై ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది.